హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎన్బిఈఎంఎస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి చాలామందికి తెలియదండి ఇంకా, ఓకేనా. కానీ ఇందులో డిగ్రీ ఇంటర్ చేసిన వారికి అయితే మంచి అవకాశం అయితే ఉన్నాయండి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. మీకు చాలా నిజంగా ఇది ఒక సూపర్ అవకాశం, ఓకేనా. ఈ వీడియోలో దీనికి ఎవరు అప్లై చేయొచ్చు, ఏ పోస్టులు ఉన్నవి, ఎంత జీతం ఉంటుంది, వయసు అనేది ఎంత ఉండాలి, సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది, అప్లై చేసే లాస్ట్ డేట్ ఎప్పుడు, పరీక్ష ఎప్పుడు, ఇలా మీకు అవసరమైన ప్రతి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తుంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చిన్న సమాచారం మిస్ అయినా ఈ అవకాశం కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఆలస్యం చేయకుండా ఎన్బిఈఎంఎస్ రిక్రూట్మెంట్ 2026 పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకుందాం మనం, ఓకేనా. ఫ్రెండ్స్, ఎన్బిఈఎంఎస్ అంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్, ఓకేనా. ఇది వచ్చేసి మనకి June 2కి రిలీజ్ అయింది, బట్ ఇప్పటివరకు ఎవరికి తెలియదు నోటిఫికేషన్ వచ్చినట్టు కూడా, ఓకేనా. కాకపోతే దీనికి డేట్ ఆఫ్ ఇష్యూ ఫుల్ అడ్వర్టైజ్మెంట్ అనేది 27 అంటే నిన్న రిలీజ్ అయింది, ఓకేనా. ఓపెనింగ్ డేట్ వచ్చి ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసి 29 నుంచి, అంటే రేపటి నుంచి ఆన్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ అనేది July 20 అండి, ఓకేనా. తర్వాత దీనికి వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ డేట్ అనేది 5th September 9, 5th September 6th అనేది ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఇది టీనేటివ్ అని చెప్పేసి ఇచ్చారు, కన్ఫర్మ్ అయితే కాదు, కాబట్టి ఉండే అవకాశం ఉందని చెప్పేసి అన్నాను. ఇంట్లో వచ్చేసి ఫస్ట్ చూసుకుంటే మనకు డిప్యూటీ డైరెక్టర్ అండి. ఇది మెడికల్ విభాగంలో ఏ రికగ్నైజ్డ్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మెడికల్ క్వాలిఫికేషన్ అప్రూవ్డ్ అండర్ ద మెడికల్ యాక్టివ్, అంటే పోస్ట్ గ్రాడ్ పీజీలో మెడికల్లో పీజీ చేసిన వాళ్ళకైతే డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అయితే ఉంది, ఓకేనా. తర్వాత జూనియర్ ప్రోగ్రామర్కి అయితే 27 years లోపు ఏజ్ అనేది ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది, తర్వాత చెప్తాను దాని గురించి, ఓకే. దీంట్లో చూసుకుంటే మనకు బీటెక్, బీఈ, బీసీఏ, ఓకేనా, ఇవన్నీ ఐటీ కంప్యూటర్స్, తర్వాత ఇవన్నీ ఉంటే మనకి జూనియర్ ప్రోగ్రామర్కి ఎలిజిబుల్ అనేది చేసుకోవచ్చు, మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక జూనియర్ అకౌంటెంట్ చూసుకుంటే మనకి ఏజ్ 27 years లోపు అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ విత్ మ్యాథ్స్ ఆర్ స్టాటిస్టిక్స్, ఓకేనా, ఆర్ డిగ్రీ ఇన్ కామర్స్, ఓకేనా. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు జూనియర్ అకౌంటెంట్గా అప్లై చేసుకోవచ్చు. మొత్తం 4 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత స్టెనోగ్రాఫర్ కనుక చూసుకుంటే 18 to 27 years. దీనికి వచ్చేసి సీనియర్ సెకండరీ అంటే 12th class, ఇంటర్మీడియట్ కానీ లేదంటే 10+2 ఉన్న ఎవరైనా కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఏంటంటే స్కిల్ అనేది 80/30 వర్డ్ ఫర్ మినిట్ ఇన్ షార్ట్ హ్యాండ్, ఓకేనా. ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు స్టెనోగ్రాఫర్ అంటే షార్ట్ హ్యాండ్ ఉండాలని చెప్పేసి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. తర్వాత జూనియర్ అసిస్టెంట్, ఇది మనకు అసలు అయినా కావాల్సిన క్వాలిఫికేషన్, ఓకేనా. దీనికి వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే పాస్డ్ సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు. సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్, ఓకేనా. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ప్రొఫిషియన్సీ యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ బేసిక్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ సచ్ యాజ్ విండోస్, నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్, వర్కింగ్ ఇన్ ల్యాన్ ఆర్కిటెక్చర్ టు క్వాలిఫై ఎగ్జామినేషన్ వాజ్ మేబీ ప్రిస్క్రైబ్డ్ బై ఎన్బిఈఎంఎస్, ఓకేనా. ఎవరైతే దీనికి సంబంధించిన ల్యాన్కి సంబంధించి ఇలాంటి ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ప్రయారిటీ అయితే ఉంటుంది. కాకపోతే మీరు అప్లై చేసుకోవడం వచ్చేసి మీరు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకైతే మీరు కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. దీనికి వచ్చేసి మొత్తం 39 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి, ఓకేనా. కాబట్టి ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది డిక్రీజ్ చేయడం అనేది వాళ్ళ వితౌట్ నోటీస్, అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, అది వాళ్ళ ప్రయారిటీ అనేది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు మనకి, ఓకేనా. తర్వాత కనుక చూసుకుంటే మనకి ఇక్కడ వేకెన్సీలు చార్ట్ ఇచ్చారు మనకి. డిప్యూటీ డైరెక్టర్కి వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి కదా, ఆ 2 పోస్టులు ఒక పోస్ట్ ఎస్టీ కేటగిరీ, ఒకటేమో అన్రిజర్వ్డ్, ఓకేనా. తర్వాత జూనియర్ ప్రోగ్రామర్ చూసుకుంటే ఒక పోస్ట్ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ కింద ఉంది. జూనియర్ అకౌంటెంట్ చూసుకుంటే 4 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి 2, ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, ఓకేనా. స్టెనోగ్రాఫర్ 7 వేకెన్సీస్ ఉన్నాయి, మొత్తానికి అన్రిజర్వ్డ్కు 4, ఓబీసీకి 2, ఎస్టీకి 1. తర్వాత జూనియర్ అసిస్టెంట్ కనుక చూసుకుంటే మనకి టోటల్గా 39 ఉన్నాయి కదా. అన్రిజర్వ్ వాళ్ళకి 20, ఓబీసీ వాళ్ళకి 6, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 3, తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, ఇలా వేకెన్సీస్ అయితే ఉన్నాయండి, ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి దీని వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 years అనేది కామన్గా ఉంటుంది ఎవరికైనా, ఓకేనా. ఇక్కడ చూసుకోండి మీరు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్ అయితే 10 years, ఈ విధంగా రిలాక్సేషన్ అయితే కామన్గా ఉంటుందండి, ఓకే. తర్వాత మనం సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూస్తుంటే ఫర్ ది పోస్ట్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ మెడికల్ అండ్ జూనియర్ ప్రోగ్రామ్ ద స్కీమ్ అండ్ సిలబస్ ఎగ్జామినేషన్ విల్ బి ఇంటిమేటెడ్ షార్ట్లీ ఆన్ ఎన్బిఎంఎస్ వెబ్సైట్, ఓకేనా. ఎవరైతే ఈ డిప్యూటీ డైరెక్టర్ మెడికల్ అండ్ జూనియర్ ప్రోగ్రామ్ అయితే ఎవరికైతే అప్లై చేస్తారో ద స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి ఇంటిమేటెడ్ షార్ట్లీ వాళ్ళకి సంబంధించిన ఎగ్జామినేషన్ సిలబస్ అవన్నీ మన వెబ్సైట్లో పొందుపరుస్తామని చెప్పేసి ఈ 2 పోస్టులకి. మిగతా పోస్టులకి అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసేసారు, ఓకేనా. ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ అసిస్టెంట్ కనుక చూసుకుంటే ద స్టేజెస్ ఆఫ్ స్టేజ్ 1 ఎగ్జామినేషన్ సెల్ బి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి ఎగ్జామ్ అనేది ఉంటుంది. మొత్తం 200 క్వశ్చన్స్ అనేది ఉంటుంది, 200 మార్క్స్ అనేది ఉంటుంది, ఓకేనా. ద డ్యూరేషన్ ఆఫ్
ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ కోసం 180 మినిట్స్ అనేది ఉంటుంది. ఓకేనా, అంటే 3 అవర్స్ అనేది ఎగ్జామినేషన్ ఉంటుంది. దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.25 అంటే 1/4 నెగిటివ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఈ రాంగ్ ఆన్సర్కి 40% క్వాలిఫై ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్, మిగతా వాళ్ళకేమో 50% అనేది ఇచ్చారు. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకుంటే దీంట్లో జూనియర్ అకౌంటెంట్కి ఏమో గ్రాడ్యుయేట్ లెవెల్ కామన్ పేపర్ అనేది ఉంటుంది. ఓకేనా, తర్వాత స్టెనోగ్రాఫర్కి 10+2 లెవెల్ పేపర్ ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్కి 10+2 లెవెల్ పేపర్ అనేది ఉంటుంది. ఓకేనా, ద స్టేజ్ 2 ఎగ్జామినేషన్ కంప్యూటర్ నాలెడ్జ్ స్కిల్ టెస్ట్ షెల్ బి 100 మార్క్స్ అండ్ ద టైమ్ డ్యూరేషన్ షెల్ బి 75 మినిట్స్ ఉంటుంది. 100 మార్క్స్ అనేది ఉంటుంది. స్టేజ్ 2లో మనకి 75 మినిట్స్ అనే టైం అయితే వస్తారు మనకి. దీనికి వచ్చేసి మనకి ఒక పోస్ట్కి 5 మెంబర్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓకేనా, ఇదండి. తర్వాత చూసుకుంటే మనకు లెవెల్ ఆఫ్ పేపర్ కనుక చూస్తుంటే జూనియర్ అకౌంటెంట్కి అప్రూవ్ లెవెల్ స్కిల్ టెస్ట్, ఎవరైతే అప్రూవ్ అయ్యి అందులో లెవెల్ స్కిల్ టెస్ట్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళని తీసేసుకుంటారు. ఓకేనా, తర్వాత నో ఇంటర్వ్యూ అండి, వీటికైతే ఇంటర్వ్యూ అనేది ఏం లేదు. ఓకేనా, మనకి ఇప్పుడు సెక్షన్ కనుక అంటే ఒక సెక్షన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది చూసుకుంటే మనకి జనరల్ రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్ నుంచి 50 క్వశ్చన్లు అయితే వస్తాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, క్వాంటిటీ అప్టిట్యూడ్ నుంచి 50, ఇంగ్లీష్ నుంచి 50, మొత్తం టోటల్గా 200 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇందాక చెప్పాను కదా మీకు. ఇక ఇది చెప్పాను కదా, ఫర్ ది పోస్ట్ ఆఫ్ డిప్యూటీ డైరెక్ట్ వాళ్ళకైతే వాళ్ళకి ప్రిపేరింగ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళకి వెబ్సైట్లో సపరేట్గా పొందుపరుస్తారంట. మనకి మాత్రం ఇప్పుడు మిగతా పోస్టులు జూనియర్ అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ వాళ్ళకి వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ షెల్ బి ప్రిపేర్డ్ ఆన్ ద బేసిక్ ఆఫ్ టోటల్ మార్క్స్ ఆబ్టెన్డ్ బై ద క్యాండిడేట్ సిబిటి. ఎవరైతే స్టేజ్ 1లో, ఇది మాత్రం మర్చిపోవద్దు, స్టేజ్ 1లో ఎవరైతే మంచి మార్క్స్ చేస్తారో వాళ్ళని మాత్రమే ఫైనల్ దాంట్లో తీసుకుంటారు స్కోర్ అనేది. ఓకేనా, ఇది కంప్యూటర్ నాలెడ్జ్ స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఓకేనా, కాబట్టి మీరు సిబిటి 1ని మాత్రం గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఇదండి దీనికి సంబంధించిన మొత్తం నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకేనా, ఇది వచ్చేసి రేపు మార్నింగ్ నుంచి మ్యాక్సిమం రేపు మధ్యాహ్నం 12 o'clock నుంచి ఆన్లైన్ స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే చాలా రోజులైంది కాబట్టి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి మార్నింగే ఈరోజు నైటే 12 o'clockకి ఓపెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా, ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే దీనికి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా అండి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ ఇలాంటి దీనికి ప్రిపరేషన్ మీరు అప్లై చేసిన తర్వాత దీనికి ప్రిపరేషన్ ఎలా చేయాలో కూడా నేను ఒక సపరేట్గా ఒక వీడియో చేస్తానండి. అంటే క్వశ్చన్ దానికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది నేను క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తానండి మీకోసం. ఓకేనా, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి అవకాశం అయితే మిస్ చేసుకోకండి. ఎందుకంటే దీనికి వచ్చేసి మనకి చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుందండి. ఎందుకంటే చాలామందికి నోటిఫికేషన్ గురించి తెలియదు, అర్థమైందా? అందుకని నేను ఈ వీడియో సపరేట్గా చేశానండి. దాంట్లో నేను thumbnail కూడా క్లియర్గా రాశాను నేను. ఎందుకంటే ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉండదు, ఇలాంటి నోటిఫికేషన్స్ అనేది బ్లాక్ లాగానే వెళ్ళిపోతాయి, చాలా ఇది ఉంటుంది. నెక్స్ట్ నేను ఫీజు గురించి చెప్పలేదు కదా మీకు, ఫీజు కూడా చూడండి, మీకు ఇక్కడ కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది మీకు. క్యాండిడేట్ షుడ్ పే ఫాలోయింగ్ ఫీ నాన్ రిఫండబుల్, ఫీజు అయితే రిఫండ్ అయితే ఉండదు. ఫర్ ది ఆల్ పోస్ట్, అన్ని పోస్టులకు అండి 1,500 రూపాయలు, అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఓబీసీ ప్లస్ 18% జిఎస్టీ అయితే ఉంటుంది. ఓకేనా, తర్వాత ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదు. ఓకేనా, ఇదండి. కాబట్టి మీరు ఫీజు విషయంలో కూడా చాలామంది వెనక్కి తగ్గుతారండి. ఎందుకంటే అంత ఫీజు అప్లికేషన్ చేసి మనం ఇది చేసి అక్కడికి వెళ్ళాలా అని చెప్పేసి ఉంటుంది. కానీ ఇలాంటి నోటిఫికేషన్స్కే చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మీకు మ్యారిటల్ స్టేటస్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు చూడండి. ఏ మేల్ క్యాండిడేట్ హూ హ్యాస్ మోర్ దాన్ వన్ వైఫ్ లివింగ్ ఆర్ ఏ ఫీమేల్ క్యాండిడేట్ హూ హ్యాస్ మ్యారీడ్ ఏ పర్సన్ ఆల్రెడీ హ్యావింగ్ ఏ వైఫ్ లివింగ్ షెల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ రిక్రూట్మెంట్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, అది చూడండి మీరు. ఓకేనా, తర్వాత రిక్రూట్మెంట్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ప్రొవైడర్ దట్ అపాయింటింగ్ అథారిటీ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ ఆర్ ఎనీ స్పెషల్ గ్రౌండ్స్. ఎవరైతే ఇక్కడ మీద క్లియర్గా మేల్ క్యాండిడేట్ హూ హ్యాస్ మోర్ దాన్ వన్ వైఫ్, ఒక వైఫ్ కంటే ఇంకొక వైఫ్తో ఉంటే వేరే పెళ్లి చేసుకుంటే వాళ్ళకైతే ఎలాంటి పరిస్థితుల్లో కూడా మేము షార్ట్ లిస్ట్ చేయమని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఇది ఒక బాగుంది కదా దీంట్లో. ఓకేనా, లాంగ్వేజెస్ కనుక ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ చూసుకుంటే ఇది అడుగుతారు చాలామంది, ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటుందండి. ఓకేనా, తెలుగులో అయితే ఉండదు ఎగ్జామినేషన్ అనేది. ఓకే, ఇదండి నోటిఫికేషన్ గురించి పూర్తిగా. దీంట్లో మనం చేయాల్సింది క్రియేషన్ కలర్ ఫోటో సిగ్నేచర్, ఇక ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు తెలుసు కాబట్టి మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ ప్రిపరేషన్ టిప్స్ కోసం మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.